అదేవిధంగా శ్వేతార్కం, తెల్ల జిల్లేడు పువ్వులతో ఆరాధించడం, తుమ్మి పువ్వులతో ఆరాధించడం, ఉమ్మెత్త పువ్వులతో ఆరాధించడం విశేషం. బిల్వం ఎలాంటిదో తులసి కూడా అలాంటిదే. అందుకే తులసి బిల్వ నిర్గుండి జంబీరామలకం యథా. తులసి అనగానే తులసి పత్రం, బిల్వము, జంబీరము అంటే నిమ్మ, నిర్గుండి అంటే వావిలి, అమలకం అంటే ఉసిరిక. ఇవి పంచబిల్వ ఇతి ఖ్యాత అన్నారు ఇక్కడ. 5 బిల్వములని పేర్లు పెట్టికి వీటితో స్వామిని ఆరాధించడం కూడా విశేషమైనది. అలాగే దూర్వాలతో ఆరాధించితే ఒక ప్రయోజనం చెప్తున్నారు. ఇలాగా వివిధములైనటువంటి పత్రాలతో కుసుమాలతో అర్చన చెప్తున్నారు. మొగలి పువ్వు మల్లె పువ్వు తప్ప మిగిలిన అన్ని పువ్వులతో ఆరాధించవచ్చని ఒక శాస్త్రం. అయితే కొన్ని చోట్ల మల్లె పువ్వుకి నిషేధం లేదు, కానీ మొగలి పువ్వుకి నిషేధం చెప్తున్నారు. మొగలి సంపెంగా శివారాధనలో వినియోగించకూడదని కొన్ని శాస్త్రములు చెప్తున్నటువంటి గొప్ప అంశం. 12 నామాలతో అర్చించడం ఒకటి. మునుపు చెప్పినట్టు అష్టమూర్తి నామములు అమ్మవారి పరంగా అయ్యవారి పరంగా చెప్పాం. ఇవి కాకుండా శివపురాణంలో మరొక 8 నామాలు గొప్పగా చెప్తున్నారు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః అనేటువంటి 8 నామాలు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మొత్తం జగత్తులో జరుగుతున్నటువంటి పరమేశ్వర కృత్యములు 5 ఉంటాయి. పంచకృత్యములు అంటారు వాటిని. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. తిరోధానము అనుగ్రహానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ బంధము, మోక్షము ఇవి ప్రధానమైన అర్థములు. ఇలా సృష్టి, స్థితి, లయ, బంధము, మోక్షం 5 భగవంతుడు పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు కలిగించలేరు. 5 కలిగించినప్పుడు ఒకే పరమేశ్వరుడు 5 రూపాలతో వ్యక్తమవుతున్నాడు. అది బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. ఈ 5 కూడా ఒకే పరమేశ్వర రూపాలు. అంటే ఇందులో విష్ణు బ్రహ్మ నామాలు కూడా వచ్చాయంటే పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన బ్రహ్మ విష్ణువాది రూపాలతో ఉన్నాడని తెలుస్తున్నది. 5 రూపములతో ఆయన చేసేవి 5 కృత్యములు. అవే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం చెప్పుకున్నాం. 5 కృత్యముల నుంచే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. ఈ 5 కృత్యముల నుంచే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ప్రపంచమంతా వచ్చింది. కనుక పంచకృత్యములకు మూలమైనవాడు పరమేశ్వరుడు. ఈ పంచకృత్య నామములే శివ, మహేశ్వర, రుద్ర, అలాగే విష్ణు, పితామహ అని చెప్పడదు. శివ, మహేశ్వర, విష్ణు, రుద్ర, పితామహ, సంసార వైద్య, సర్వజ్ఞ. మొదట చెప్పిన 5 నామాలు, తర్వాత చెప్తున్నది సంసార వైద్యుడు, సర్వజ్ఞుడు, పరమాత్మ. మరి 3 కలిసాయి. ఈ 2 పరమాత్మతత్వాన్ని చెప్తున్న విషయంలో సంసార వైద్యుడు అంటే అన్ని బాధలకి మూలమైన సంసారం అనే అజ్ఞాన స్వరూపాన్ని తొలగిస్తాడు కనుక సంసార వైద్యుడు. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఆ తర్వాత పరమాత్మ. ఈ 3 పరమేశ్వర తత్వాన్ని తెలియజేస్తాయి. మిగిలిన 5 ఆయన కృత్యములు తెలియజేస్తాయి. 5, 3 కలిసి 8 నామాలు అయ్యాయి. 8 నామాలు నిత్యం జపించినట్లయితే, ఒకచోట కూర్చొని అర్ధనారీశ్వరమూర్తిని ధ్యానిస్తూ ఈ 8 నామాలు మనం పఠించినట్లయితే అది పాశుపత యోగం అవుతుంది అని శాస్త్రం చెప్తున్న ఒక అంశం. అందుకే శివుని యొక్క 5 నామాలు వాటితో 3 నామాలు కలిపి 8 నామాలు పఠించినట్లయితే ఒక పాశుపత సాధన చేస్తే ఎంత సిద్ధి లభిస్తుందో అంత గొప్ప సిద్ధి లభిస్తుందని శివపురాణం చెప్తున్నది.